అందులో వాస్తు పురుషుడి ఎగ్జిస్టెన్స్ జరుగుతుంది. ఎప్పుడైతే ఎంక్లోజ్డ్ సైట్ అవుతుందో, అంటే ఏ పొడవు వెడల్పులకు ఒక ప్లేసు నిర్ధారించబడుతుందో ఆ స్థలంలో వాస్తు పురుష మండలి ఏర్పడుతుంది అని చెప్పి వాస్తు శాస్త్రం చెబుతుంది. వాస్తు నియమానుసారంగా ఒక ఇంటిని నిర్మించేప్పుడు ఏ గదిని ఎక్కడ ఏర్పాటు చేయాలి అంటే ఆగ్నేయంలో కిచెన్ ఉండడం, నైరుతిలో పడుకోవడం, ఇలాంటి అన్ని విషయాలు ఎంత ముఖ్యమైనవో వాటన్నింటికి పైన అత్యంత ముఖ్యమైన ప్రియారిటీ కలిగిన విషయం, అత్యంత జాగ్రత్త వహించాల్సిన విషయంగా వాస్తు శాస్త్రం చెబుతున్న అంశం మర్మస్థానాలను గుర్తించడం, మర్మస్థానాలను ప్రొటెక్ట్ చేయడం. ఇది ఏంటి అసలు? ఈ మర్మస్థానం అంటే ఏంటి, మర్మస్థానాలను ఎలా గుర్తించాలి అనే విషయానికి వచ్చినప్పుడు వాస్తు పురుష మండలి అనేటువంటిది ఎగ్జిస్టెన్స్ లో ఉంటది. ఒక ఇంటిని వాస్తు నియమానుసారంగా నిర్మించాలి అంటే ఎంచుకున్న స్థలంలో మనం ఏ నక్షత్రానికైతే లెక్క చేయాలనుకుంటున్నామో ఆ నక్షత్రానికి పొడవు వెడల్పులను నిర్ధారించుకున్న తర్వాత అందులో వాస్తు పురుషుడి ఎగ్జిస్టెన్స్ జరుగుతుంది. ఎప్పుడైతే ఎంక్లోజ్డ్ సైట్ అవుతుందో, అంటే ఏ పొడవు వెడల్పులకు ఒక ప్లేసు నిర్ధారించబడుతుందో ఆ స్థలంలో వాస్తు పురుష మండలి ఏర్పడుతుంది అని చెప్పి వాస్తు శాస్త్రం చెబుతుంది. ఈ వాస్తు పురుష మండలి ఎట్లా ఉంటుంది అంటే ఒక మనిషిని పోలే ఉంటుంది. ఒక మనిషి ఏ విధంగా అయితే ఉంటుంటాడో అదే విధంగా వాస్తు పురుషుడు కూడా ఉంటాడు. ఆయనకు కూడా మనిషికి ఉన్నట్టే మర్మస్థానాలు ఉంటాయి. అవే వాస్తు పురుష మర్మస్థానాలుగా చెప్పబడుతున్నాయి. వాస్తు పురుషుడు ఈశాన్యంలో తలబెట్టి, నైరుతిలో కాళ్ళు పెట్టి, రెండు భుజాలను ఆగ్నేయ వాయువ్యాల్లో ఉంచి బోర్లా పడుకున్న స్థితిలో ఉంటాడు అని చెప్పి వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈయనకు మర్మస్థానాలు ఒక మనిషికి ఆ మనిషి పిడికెడు సైజులో హృదయం ఉంటుంది అని ఏ విధంగా అయితే చెబుతారో, మనం నిర్ధారించుకున్నటువంటి పొడవు వెడపుల అనుసారంగానే ఆ వాస్తు పురుషుడి యొక్క మర్మస్థానాల నిడివి, పరిధి ఆధారపడి ఉంటుంది. వాటిని జాగ్రత్తగా గుర్తించడం, వాటిని ప్రొటెక్ట్ చేయడం అనేది వాస్తులో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఈ విషయానికి సంబంధించి సమరాంగన్ సూత్రధార అనేటువంటి గ్రంథంలో 13వ అధ్యాయంలో చెప్పినటువంటి శ్లోకాలకు వివరణ చూద్దాం మనం. ఇది సమరాంగన్ సూత్రధార అనేటువంటి గ్రంథంలో చెప్పినటువంటి శ్లోకాలకు వివరణ. वास्तु पुरुषुడి యొక్క మర్మస్థానాలు అంటే ఏంటి? इस वास्तु पुरुष को शरीर के कल्पना करना चाहिए जिसमें गुण व दोष दोनों ही होता है. మన శరీరంలో చెడు మంచి రెండు ఎలా ఉన్నాయో వాస్తు పురుషుడి యొక్క శరీరంలో కూడా రెండు ఉంటాయి. వాటిని ఆ విధంగానే కల్పన ఊహించాలి. చూడు ఏమేమి ఉంటాయంట? फेस, चेस्ट, दो आंख, पैलेट, लिप्स, नेक्स्ट चेस्ट, थ्रोट, नावल, पेनिस, नेक्स्ट आर्म्स, फोर आर्म्स, नेक्स्ट చూడండి ఊరు, థైస్, ఇట్లా ప్రతి శరీర అవయవం మనిషికి ఉన్నట్టే వాస్తు పురుషుడికి కూడా ఉంటుంది. నెక్స్ట్ చూడండి वास्तु पुरुष के शरीर में सिरा, वंश, अनुवंश, संधि, अनुसंधि, मर्म, वहां నాడి कहलाता है. ఇవన్నీ భాగాలు కూడా ఉంటాయి. ఏమేమి ఉంటాయంట? సిర, వంశ, అనువంశ, సంధి, అనుసంధి, మర్మస్థానాలు అనేటువంటి ముఖ్యమైన బిందువులను గుర్తించాలి అని చెప్పి సమరాంగన్ సూత్రధార అనేటువంటి గ్రంథంలో చెప్పినటువంటి శ్లోకాలకు వివరణ చూస్తున్నాం. నెక్స్ట్ చూడండి పద్ కా పాంచవా భాగ్ ఇస్కా ప్రమాణ్ ఏం చెప్పిండు? ఇది ఒక్క దేనికి? మహావంశ యొక్క ప్రమాణం. మహావంశ అంటే ఏంటంటే ఇప్పుడు 40 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవుతో ఒక భవనం కడుతుంటే 20 అడుగులు సెంటర్ లైన్ ఉంటుంది కదా, ఆ సెంటర్ లైన్ యొక్క నిడివి ఎంత ఉంటది? మహావంశ అంటే నిలువుగా అడ్డంగా తూర్పు పడమరలుగా ఉత్తర దక్షిణాలుగా గీసినటువంటి మధ్య లైన్లనే. వీటిని కొన్నిసార్లు సోమసూత్ర, బ్రహ్మసూత్ర అని కూడా అంటారు. డైరెక్షన్స్ తో సంబంధం లేకుండా పొడవు వెడల్పుల మధ్యగా గీసినటువంటి లైన్లను మహావంశ అంటారు. వీటి యొక్క నిడివి ఎంత ఉంటదంట అంటే ఒక పదంలో
పాంచవా భాగ్ 5వ వంతు ఉంటుంది. కాబట్టి ఈ ఒక పదం యొక్క నిడివి 6 అడుగులు వస్తే 5 అడుగులు వచ్చింది అనుకోండి, అందులో 1 అడుగు అంటే 1 అడుగు దూరం వరకు మర్మస్థానంగా పరిగణించాలి. ఇట్లనే ప్రతి అవయవం యొక్క ప్రతి మర్మస్థానం యొక్క నిడివి వైశాల్యాన్ని వివరంగా చెప్పడం జరిగింది. ఇంకా చూసినట్టయితే చూడండి, మధ్యవంశు పర్ ద్రవ్య అంటే మధ్యవంశం అంటే పొడవు వెడల్పుల్లో మధ్యగా గీసినటువంటి లైన్ల మీద పదార్థ సామాన్ వస్తువుకే యోజిత్ అంటే రఖనా ఉంచినట్లయితే నహీ కర్నా చాహియే महावंश के अतिक्रमण से स्वामी का वध निश्चित रूप से होता है. స్వామి కా వధ్ నిశ్చిత రూప్ సే హోతా హై. ఎంత స్పష్టంగా ఉంది చూడండి. ఇది 10వ శతాబ్దం నాటిది, అంటే 1000 సంవత్సరాల క్రితందిగా చెప్పబడుతున్నటువంటి భోజరాజు చేత రాయబడినటువంటి సమరాంగన్ సూత్రధార్ అనేటువంటి గ్రంథం. ఆ గ్రంథంలో మర్మస్థానాలు వంశ శిరల యొక్క ప్రాధాన్యతకు సంబంధించినటువంటి వివరణ. ఎప్పుడైతే మహావంశ డిస్టర్బెన్స్ కు లోనైందో అప్పుడు జరిగేటువంటి పరిణామాన్ని వివరించినటువంటి తీరు. నెక్స్ట్ చూడండి, వంశిక పీడన్ करने से वर्ष तथा गर्मी से भय होता है. उपमर्म के पीड़न से रोग, मर्म का पीड़न होने से कुल हानि होता है. కుల్ హాని అంటే ఆ కులానికి ఆ వంశానికి సంబంధించిన వాళ్ళు నశిస్తారు. చూడు ఎన్ని విషయాలు చెప్పిండు. వంశ పీడనకు లోనైతే, నెక్స్ట్ ఉపమర్మ పీడనకు లోనైతే, నెక్స్ట్ మర్మస్థానాలు పీడనకు లోనైతే ఏ విధమైన పరిణామాలు ఉంటాయి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఏం చెప్పిండు ఫైనల్ గా చూడండి ఇక్కడ, ఆగే ఇనే పీడిత్ హోనే సే బచానా చాహియే. కాబట్టి వాస్తు ప్లానింగ్ జరిగేటప్పుడు మర్మాలు, ఉపమర్మాలు, వంశ, మహావంశ ఏవి కూడా ఒత్తిడికి లోను కావద్దు, పీడనకు లోను కావద్దు అనే విషయం చెప్పింది. ఇదే విషయానికి సంబంధించి విశ్వకర్మ ప్రకాశ్ అనేటువంటి గ్రంథంలో ఏం చెప్పిరో చూద్దాం. ఇది విశ్వకర్మ ప్రకాశ్ అనేటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో మర్మస్థానాలకు సంబంధించిన వివరణ ఏ విధంగా ఉందో చూడండి. అబ్ వంశకే అలగ్ అలగ్ బతాతే రోగ్ సే, చూడండి ఎక్కడి నుండి ఈ మర్మస్థానాలని ఎట్లా తీయాలి అంటే మనం ఏం చేయాలి, ఎంచుకున్న స్థలాన్ని, పొడవు వెడల్పులు నిర్ధారించుకున్న స్థలాన్ని 10 అడ్డు గీతలు 10 నిలువు గీతల ద్వారా ఏం చేయాలి, 81 భాగాలుగా విభజించాలి. దాన్ని తిరిగి 45 దేవతా స్థానాలుగా విభజించాలి. విభజించిన తర్వాత ఎక్కడి నుండి ఎక్కడికంట, शिकी से पितृस्थान तक, नेक्स्ट अतिथि से सुग्रीव तक, नेक्स्ट भृंगराज से जयंत तक, ఇక్కడ చూడండి రోగ్ से अग्नि तक, नेक्स्ट वृक्ष से वितत तक, मुख्य से बल्लाट तक. ఈ 6 లైన్లు గీసినప్పుడు ఇవి ఎక్కడెక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో, ఒకదాన్ని ఒకటి ఖండించుకున్నాయో, ఈ 9 పాయింట్లనే మహామర్మాలుగా చెప్పడం జరిగింది. ఇది విశ్వకర్మ ప్రకాశ్ లో చెప్పినటువంటి వివరణ. ఇప్పుడు చూడండి ఇక్కడ, इनमें यहाँ बताया गया है कि इन स्थानों पर, इन जगहों पर कोई भी कालम అంటే पिल्लर లేదా స్తంభం या दीवार, दीवार అంటే గోడ आदि नहीं बनवाना चाहिए. नहीं इन स्थानों पर जूठे बर्तन या अन्य कोई नेगेटिव पदार्थ रखना चाहिए, क्योंकि यही वे स्थान है जहां की ऊर्जा पूरे मकान में फैलती है. అక్కడ నుంచి ఉద్భవించినటువంటి ఎనర్జీ, ఈ మర్మస్థానాల నుంచి ఉద్భవించినటువంటి ఎనర్జీయే మొత్తం ఇంటిని శోభాయమానంగా అభివృద్ధి బాటలో నడపనున్నది. కాబట్టి ఏమేం వద్దంటున్నాడు, కాలం నై బన్వానా చాహియే, జూటే బర్తన్, ఖాళీవి, చొప్పులు, అలాగే బరువైన సామాగ్రి ఏవి కూడా ఈ మర్మస్థానాలలో రావద్దు. పిల్లర్స్, గోడలు అసలే రావద్దు. బరువైన వస్తువులు, పాడైపోయిన సామాగ్రి అక్కడ ఉంచొద్దు. ఇది విశ్వకర్మ ప్రకాశ్ లో చెబుతున్నటువంటి వివరణ. ఇది కూడా అత్యంత ప్రాచీనమైన ప్రామాణికమైనటువంటి వాస్తుశాస్త్ర గ్రంథం, కొన్ని వేల సంవత్సరాల నాటిది. నెక్స్ట్ ఇంకో గ్రంథంలో చూద్దాం. ఇది మనుష్యాలయ చంద్రిక అనేటువంటి గ్రంథంలో చెప్పినటువంటి వివరణ. ఏం చెప్పాడు, మర్మస్థాన్ నికాల్నే, ఇది కూడా సేమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీయాలి అనే దాంట్లో
శిఖిస్థానం నుంచి పితృస్థానానికి, అగ్నిస్థానం నుంచి రోగు స్థానానికి ఇట్లా 6 లైన్లు గీసి ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ని మర్మస్థానాలుగా తీసుకోవాలని మనుష్యాల చంద్రిక కూడా చెప్పింది. ఇంకా దీంట్లో ఉన్నటువంటి వివరణ చూద్దాం. ఇక్కడ చూడండి, वासु पुरुष के शरीर का जो अंग पीड़ित होगा गृहस्वामी के उसी अंग में दोष होता है, अतः సావధాని పూర్వక నిర్మాణ కర్ణ. ఏం చెప్పింది ఇక్కడ? ఎక్కడైతే వాస్తు పురుషుడి యొక్క అంగాలు పీడనకు లోనవుతాయో, ఇబ్బందికి లోనవుతాయో ఆ ప్రాంతం ఆ ఇంట్లో ఉండేటువంటి యజమాని రోగగ్రస్తుడైతాడు లేదా పీడింపబడతాడు అని చాలా స్పష్టంగా చెప్పబడింది. ఇది ప్రాచీన వాస్తుశాస్త్ర గ్రంథాల్లో మర్మస్థానాలకు సంబంధించినటువంటి వివరణ. అయితే మర్మస్థానాలు ఈ 9 ఇంకా లేవా అంటే, సాధారణంగా ఒక 40/60 ప్లాట్ లో మనం బిల్డింగ్ కడుతున్నప్పుడు ఈ 9 సరిపోతాయి. కానీ కొంచెం పెద్ద ఏరియా అంటే ఒక ప్యాలెస్ కట్టాలనుకుంటున్నాం. ప్యాలెస్ కట్టాలనుకున్నప్పుడు ఈ 9 మర్మస్థానాలు సరిపోవు. అప్పుడు ఏం చెప్పారంటే, ఈ 9 మర్మస్థానాలు కాకుండా ఒక రాజమార్గం లేదా ఒక ప్యాలెస్ నిర్మించాలనుకున్నప్పుడు, ఒక మహాసదనం నిర్మించాలనుకున్నప్పుడు అదే 9/9 ఏకాశీతి పదవాస్తు పద్ధతిలోనే నిర్మాణం చేపట్టాలి అని చెప్పి, అంటే 9/9 గ్రిడ్డింగ్ ద్వారానే నిర్మాణం చేపట్టాలి అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతోంది. అలా విభజించిన తరువాత ఈ విధంగా 37 మర్మస్థానాలను గుర్తించాలి అని చెప్పి వాస్తుశాస్త్రంలో చాలా వివరంగా ఉంది. ఈ 37 మర్మస్థానాలైనా ఇంకా లోతైన వివరణ ఉందా? ఉంది. ఏముంది అంటే, వాస్తుశాస్త్రంలో ఒక నగరాన్ని నిర్మించాల్సి వచ్చినప్పుడు, లేదా ఒక కాలనీని ప్లాన్ చేయాల్సి వచ్చినప్పుడు, లేదా ఒక దుర్గాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు 10 అడ్డు గీతలు 10 నిలువు గీతలుగా విభజించినప్పుడు ఇంటర్సెక్ట్ అయ్యే ప్రతి పాయింట్ వద్ద ఒక మర్మస్థానంగా తీసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ మర్మస్థానాల మీద వీటిని టచ్ చేస్తూ వీధులకు ప్లేస్ ఇవ్వాలి, వాటి మీద నిర్మాణాలు చేపట్టకూడదు అని చెప్పి కూడా వాస్తుశాస్త్రం చెబుతోంది. కాబట్టి ఒక ఇంటికి సంబంధించినంత వరకు, గృహ వాస్తుకు సంబంధించినంత వరకు ఎంచుకున్న పొడవు వెడల్పులు, మనం నిర్ధారించుకున్నటువంటి పొడవు వెడల్పులు, తిరిగి ఉన్నటువంటి ఓరియంటేషన్, ఈ 2 విషయాలను పరిగణలోకి తీసుకొని ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో 45 దేవతా స్థానాలను గుర్తించిన తరువాత మర్మస్థానాలను లొకేట్ చేయడం, ఆ మర్మస్థానాల పైన పిల్లర్స్, కాలమ్స్, బీమ్స్ లేదా మరేదైనా వస్తువులు, ముఖ్యంగా మెట్లు, సెప్టిక్ ట్యాంకు, కమోడు ఇవేవి రాకుండా చాలా 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 జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకతను వాస్తుశాస్త్రం చెబుతుంది. కాబట్టి ప్లానింగ్ ఏ గది ఎక్కడ ఇచ్చాము అనే దానికన్నా ఎక్కువ మర్మస్థానాలకు ప్రియారిటీ ఉంది. కాబట్టి మర్మస్థానాలను జాగ్రత్తగా గుర్తించాలి.